ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో జగ్గయ్యపేట వీధులు సందడిగా మారాయి. నినాదాలతో ర్యాలీ కొనసాగగా యువత ప్రత్యేక ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా యువ నాయకుడు ఇంటూరి రాజగోపాల్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయని పలువురు తెలిపారు. రెండేళ్ల కార్యక్రమానికి చేసిన ప్రతి సోదరికి పేరున ముందుగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించిన మన జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ తన్ని నాగేశ్వర గారికి, అలాగే ప్రజలు వచ్చిన ఆళ్ళ చల్లారావు గారికి, గాంధీలకి, అలాగే రవీణకి, సురేష్ గారికి, మేడం గారికి, అలాగే అభినయ మేడం గారికి, అందరికీ పేరున వేదిక పేరున ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకున్నా. ఎక్కువసేపు మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే 3 గంటలైతే కార్యక్రమం నిలబెట్టి అక్కడేం దూరం ఆటలు వాళ్ళు ఇంకా పెట్టట్లేదు. మీటింగ్ అయినా పెట్టి పెంచలేదు అనుకుంటా. అందరూ లైన్లో నిలబడ్డారు. అందుకే ఒక్క నిమిషంలో మాట్లాడదాం. ఒక ముఖ్య విషయం ఏంటంటే నాగేశ్వర గారు అన్నయ్య మాట్లాడాక ఇక మాట్లాడడానికి వెనక మాట్లాడడానికి ఏం దొరకవు. నమ్మకం తెలుసుకోవాలా. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నుకోటుకి 2 ఏళ్ళు అన్నారు. 2 ఏళ్ళు కాదు, అతనికి ఎన్నుకోటు పోసి ఇప్పటికి 32 ఏళ్ళు అవుతుంది. అన్న ఎన్టీ రామారావు గారికి పిల్లలిచ్చిన మామగారికి, అలాగే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఎన్నుకోటు పొడిచి 32 ఏళ్లు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా గత 32 సంవత్సరాల నుంచి నమ్మిన మన ఆంధ్రప్రదేశ్ జనాలకు ఎన్నుకోటు పొడుస్తూనే ఉన్నాడు. అంతకన్నా అవి గురించి ఎక్కువ చెప్పుకునే కూడా సమయం లేదు. అలాగే జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి చైర్మన్ గా గెలిచి 5 ఏళ్లు అధికారం అనుభవించి చివరి 20 రోజుల ముందు మా కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది, మాకు కాంగ్రెస్ పార్టీ చాలా ద్రోహం చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఎన్నుకోటు పడిచి మా గుణపం తిప్పి వెళ్ళిపోయి తెలుగు పార్టీలో అక్కడ నాయకులు గుణపం తిప్పుతున్నారు.